చట్టం, ఇదే మన చట్టం. తెలిసి మసలుకో, తెలివిగా నడుచుకో, అందరికీ అన్ని విధాల బంధువులా నిలిచి తక్షణ మార్గాలను తెలిపే, రక్షణ గమ్యాలను చూపే ఇది మన చట్టం, ఇదే మన చట్టం. తెలిసి మసలుకో, తెలివిగా నడుచుకో, ఇది మన చట్టం, ఇదే మన చట్టం. శ్రోతలకు నమస్కారం. ప్రస్తుత ప్రపంచంలో ప్రజలందరి జీవితంలో ఒక ఎలక్ట్రానిక్ పరికరం అనేది అంతర్భాగం అయిపోయింది. మానవుడు తన మేధో సంపత్తితో శాస్త్ర విజ్ఞానం పెంచుకుంటూ చెందుతున్న అభివృద్ధిలో భాగంగా ఎలక్ట్రానిక్ పరికరాన్ని తన దైనందిన జీవితంలో అంతర్భాగం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ పరికరం లేకుండా తన రోజుని జీవితాన్ని ఊహించలేని పరిస్థితి. శరీరంలో ఇంద్రియాలు ఎంత ప్రాముఖ్యత కలిగి ఉన్నాయో అదేవిధంగా ఆ పరికరం 6వ ఇంద్రియమై కూర్చుంది. దాని పేరే మొబైల్ ఫోన్. ఈ విషయం శ్రోతలందరికీ విదితమే. మొబైల్ ఫోన్లు మానవ జీవిత దశని దిశని మార్చేశాయని చెప్పాలి. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మన చేతుల్లో ఉన్న మొబైల్ ఫోన్ ఒక గొప్ప మొబైల్ నెట్వర్క్ వ్యవస్థలో అంతర్భాగమని, ఆ వ్యవస్థే మొబైల్ టవర్స్ నెట్వర్క్ అని. అయితే మన చేతిలో ఉన్న ఈ మొబైల్ ఫోన్ పనిచేయాలంటే మొబైల్ టవర్స్ అనేవి కూడా అంతే ముఖ్యం. కానీ ఈ మొబైల్ ఫోన్లు, మొబైల్ టవర్స్ నుంచి వచ్చే రేడియేషన్ మంచిదేనా, ఆరోగ్యానికి ఎంతవరకు హానికరం అనే ఇలాంటి సందేహాలను, అపోహలను నివృత్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ తరపున డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీ ఎం ఈశ్వర్ గారు ఇండియన్ టెలికాం సర్వీసెస్లో ఉన్నారు. వారు మన ఆకాశవాణి స్టూడియోస్కి విచ్చేసి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం ఈశ్వర్ గారు. నమస్కారం అండి. సార్, ముందుగా చెప్పండి, మొబైల్ ఫోన్లు పనిచేయాలంటే మొబైల్ టవర్స్ ఎంతవరకు అవసరం, వాటిని స్థాపించడానికి అనుమతులు ఎవరిస్తారు? మన రోజువారీ జీవితంలో మొబైల్ ఫోన్కి చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే మొబైల్ ఫోన్ ద్వారా మనం చాలా సేవలు పొందుతున్నాం. ఉదాహరణకి ఆన్లైన్ ఎడ్యుకేషన్, టెలిమెడిసిన్, బ్యాంకింగ్ సేవలు. మనకు తెలియకుండానే ఈ మొబైల్ ఫోన్ మన జీవితంలో అంతర్భాగంగా మారింది. ఈ సేవలన్నిటినీ పొందాలంటే మొబైల్ ఫోన్ ఎంత ముఖ్యమో, మొబైల్ ఫోన్ పనిచేయాలంటే మొబైల్ టవర్ అంతే ముఖ్యం. కాబట్టి మొబైల్ టవర్స్ లేకుండా మొబైల్ ఫోన్స్ పనిచేయడం అనేది అసాధ్యం. మొబైల్ టవర్లను స్థాపించాలంటే ప్రభుత్వ ఉత్తర్వులను అనుగుణంగా స్థానిక సంస్థలు అంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు మరియు గ్రామ పంచాయతీల నుంచి అనుమతి పొందాలి. బాగుందండి. మరి ఈ మొబైల్ టవర్స్ నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఎలా ఉద్ఘాటించబడుతుంది? ఇది ఒక సాంకేతిక విషయాలతో కూడిన ప్రశ్న. కానీ ఈ విషయాన్ని మన శ్రోతలకి అర్థమయ్యే భాషలో వివరించడానికి ప్రయత్నిస్తాను. మొబైల్ టవర్స్ అనేవి ముఖ్యంగా బేస్ ట్రాన్స్ రిసీవర్ ఆధారంగా పనిచేస్తాయి. వాటి కార్యకలాపాల్లో భాగంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వెలువడుతుంది. విద్యుత్ మరియు అయస్కాంత తరంగాలు కలియకనే ఈ రేడియేషన్ అంటాం. వీటిని మనం వాడుక భాషలో మొబైల్ సిగ్నల్గా పిలుస్తాం. మన మొబైల్ ఫోన్స్ మరియు మొబైల్ టవర్స్ ఈ విద్యుత్ అయస్కాంత తరంగాల ఆధారంగానే అనుసంధానించబడతాయి. కాబట్టి మొబైల్ ఫోన్స్ మరియు మొబైల్ టవర్స్ విడదీసి మనం చూడలేం. అయితే మరి ఈ టవర్స్ నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, అదే విద్యుత్ అయస్కాంత తరంగాలకి ప్రమాణాలు ఏమైనా ఉన్నాయా? అవి ఉంటే ఏంటో వివరిస్తారా? ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ప్రమాణాలను ఒక అంతర్జాతీయ సంస్థ అయినటువంటి ICNIRP నిర్దేశిస్తుంది. ICNIRP అంటే ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ నాన్ అయోనైజింగ్ రేడియేషన్ ప్రొటెక్షన్. ఈ ప్రమాణాలను WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆమోదిస్తుంది. వీటి ఆధారంగా ప్రపంచంలోని వివిధ దేశాలు వాటిని అమలు పరుస్తాయి. కానీ భారత ప్రభుత్వం మాత్రం అంతర్జాతీయ ప్రమాణాలలో 2వ వంతును మాత్రమే అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. భారతదేశం నిర్దేశించుకున్న ప్రమాణాలు అంతర్జాతీయ ప్రమాణాల కంటే 2 రెట్లు కఠినంగా ఉన్నాయి. ఇప్పుడు అమెరికా, కెనడా, బ్రిటన్ మరియు ఇతర ప్రపంచ దేశాలు 10 వాట్స్ పరిమితిని ప్రామాణికంగా నిర్దేశిస్తే భారతదేశం మాత్రం 5 వాట్స్ పరిమితిని ప్రామాణికంగా నిర్దేశించింది. భారతదేశంలో ఉన్న టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ ఈ ప్రమాణాలను పాటిస్తున్నారా? దీనిని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు ఎలా నిర్ధారిస్తారు?
మా డిపార్ట్మెంట్ ఉత్తర్వులను అనుసరించి అందరూ టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ మొబైల్ టవర్స్ యొక్క వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం కాకముందే ప్రభుత్వ ప్రమాణాలను పాటిస్తున్నామని ధృవీకరణ పత్రం సమర్పిస్తారు. అదనంగా మా డిపార్ట్మెంట్ సంవత్సరానికి కనీసం 5% మొబైల్ టవర్స్ని తనిఖీ చేస్తుంది. ఈ పోయిన ఆర్థిక సంవత్సరం అంటే 2024-25లో మా హైదరాబాద్ శాఖ వివిధ టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ల యొక్క మొబైల్ టవర్స్ అంటే 1781 టవర్స్ని పరీక్షించింది. అన్ని మొబైల్ టవర్స్ అనుమతించిన ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ప్రమాణాలకు లోబడి పనిచేస్తున్నాయి. తనిఖీలో భాగంగా ఏదైనా మొబైల్ టవర్ నుండి వెలువడే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే ఈఎంఎఫ్ రేడియేషన్ అనుమతించిన ప్రమాణాలకు మించి ఉంటే ఆ టెలికాం సర్వీస్ ప్రొవైడర్పై కఠిన చర్యలకు ఆదేశించి 20 లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తుంది. బాగుంది సార్. మరి మీరు అన్నట్టు ఈ మొబైల్ టవర్స్ నుంచి వెలువడే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఆరోగ్యానికి హానికరమని కొంతమంది ప్రజల్లో అపోహలు సందేహాలు ఉన్నాయి. దీని గురించి ఏమంటారు? మొబైల్ టవర్స్ నుండి వెలువడే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఆరోగ్యానికి హానికరమా కాదా అని తెలుసుకునే ముందు ఇంకో విషయం తెలుసుకోవాలి. అది ఏంటంటే రేడియేషన్ అనేది 2 రకాలు. ఒకటి అయోనైజింగ్ రేడియేషన్, రెండవది నాన్ అయోనైజింగ్ రేడియేషన్. అయోనైజింగ్ రేడియేషన్ అంటే శరీరంలో కణజాలాల్లోకి చొచ్చుకుపోయేది. ఉదాహరణకి ఎక్స్రేస్, గామా రేస్ మరియు ఎంఆర్ఐ. నాన్ అయోనైజింగ్ రేడియేషన్ అంటే ఇది శరీరంలోని కణజాలానికి ఎటువంటి హాని చేయకుండా కేవలం వేడిని మాత్రమే పుట్టిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO గత 30 సంవత్సరాలుగా ప్రచురించబడిన వ్యాసాలను అధ్యాయాలను సమీక్షించి ఒక ప్రకటన ఇచ్చింది. ఆ ప్రకటన సారాంశం ఏమిటంటే నిర్దేశించబడిన ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ నుండి ఆరోగ్యానికి హాని కలిగిందని ఎక్కడ శాస్త్రీయంగా నిరూపించబడలేదు. కావున శ్రోతలకు చెప్పే విషయం ఏంటంటే మొబైల్ టవర్స్ నుండి వెలువడే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వలన ఆరోగ్యానికి ఎటువంటి హాని లేదు. ప్రజలు ఈ విషయం ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ఇటీవల ఈ తరంగ్ సంచార్ పోర్టల్ అనే పేరు ఎక్కువగా వినిపిస్తుందండి. ఈ తరంగ్ సంచార్ పోర్టల్ ఉద్దేశం ఏమిటి? ఇది ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది? తరంగ్ సంచార్ పోర్టల్ అంటే www.tarangsanchar.gov.in. ఈ పోర్టల్ ఈ మొబైల్ టవర్స్ గురించి ప్రజలకు సరైన సమాచారం అందించడానికి మరియు మొబైల్ టవర్స్ రేడియేషన్ గురించి ఉన్న అపోహలను తొలగించడానికి తయారు చేయబడింది. చాలామంది ప్రజలలో రేడియేషన్ కారణంగా అనారోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయని భయాలున్నాయి. ఈ పోర్టల్ వాస్తవమైన డేటాను అందించి ప్రజలలో నమ్మకం కల్పిస్తుంది. ప్రజలు తమ నివాస ప్రాంతం సమీపంలో ఉన్న మొబైల్ టవర్స్ మరియు వాటి యొక్క ఈఎంఎఫ్ రేడియేషన్ స్థితిపై సమాచారాన్ని మ్యాప్ ఆధారిత ఫీచర్తో తరంగ్ సంచార్ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు. అయినప్పటికీ ఎవరికైనా అనుమానం ఉంటే ఈ వెబ్సైట్ ద్వారా 4,000 రూపాయల రుసుము చెల్లించి వారి పరిసరాల్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ స్థితిని పరీక్షించడం కోసం మా డిపార్ట్మెంట్ని అభ్యర్థించవచ్చు. మా డిపార్ట్మెంట్ అధికారులు పరీక్షించిన తర్వాత ఈఎంఎఫ్ రేడియేషన్ స్థితిపై ధృవీకరణ పత్రం జారీ చేస్తారు. అయితే ఈశ్వర్ గారు, ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలో చాలా మొబైల్ టవర్స్ కనిపిస్తూ ఉంటాయి. మరి ఇంత పెద్ద సంఖ్యలో మొబైల్ టవర్స్ యొక్క నిర్మాణము ప్రతిష్టరణ అవసరం అంటారా? మామూలుగా రేడియేషన్ టవర్స్ నుండి కాకుండా మనం వాడుతున్న మొబైల్ ఫోన్ల ద్వారా కూడా ఉద్గారం అవుతుంది. ఈ రేడియేషన్ వల్లనే మన మొబైల్ కమ్యూనికేషన్ వ్యవస్థ పనిచేస్తుంది. మన యొక్క మొబైల్ ఫోన్కి బలహీనమైన సిగ్నల్ వచ్చినప్పుడు అంటే 1 లేదా 2 గీతలు మన ఫోన్ మాట్లాడితే వేడెక్కడం మీరు గమనించే ఉంటారు. దీని వెనకాల ఉన్న శాస్త్రీయ కారణం ఏంటంటే ఈ పరిస్థితిలో మొబైల్ ఫోన్ టవర్తో అనుసంధానం అవ్వాలంటే ఎక్కువ రేడియేషన్ని ఉద్గారం చేస్తుంది. అదే కనుక బలమైన సిగ్నల్ అంటే 4 లేదా 5 గీతలు ఉన్నప్పుడు మన ఫోన్లో ఈ సమస్య ఉత్పన్నం అవ్వదు. అందువల్ల ప్రమాణాలకు అనుగుణంగా ఎక్కువ సంఖ్యలో మొబైల్ టవర్స్ ఉన్నప్పుడు ఈ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ఇంతేకాకుండా ఎక్కువ స్పీడ్ మొబైల్ డేటా సర్వీసులు అందించే 4G మరియు 5G టవర్స్ యొక్క కవరేజ్ పరిధి తక్కువగా ఉంటుంది. అందువల్ల టెక్నాలజీ పెరిగిన కొద్దీ మొబైల్ టవర్స్ యొక్క సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. ప్రజలందరికీ విస్తృతమైన నాణ్యత కలిగిన డేటా సర్వీసులు అందుబాటులో ఉండాలంటే మొబైల్ టవర్స్ సంఖ్య ఎక్కువ అవసరం అవుతుంది. మరిన్ని వివరాల కోసం మా డిపార్ట్మెంట్ చేత మెయింటైన్ చేయబడిన పోర్టల్ అంటే www.dot.journey-emf1 మరియు www.tarangsanchar.gov.in చూసి మిగతా విషయాలు తెలుసుకోవచ్చు. చాలా మంచి విషయాలు తెలియజేశారు ఈశ్వర్ గారు. ఇది శ్రోతలకు మంచి ఉపయోగకరంగా ఉంటుందని, శ్రోతల్లో ఉన్న ఈ రేడియేషన్ తాలూకు సందేహాలు అపోహలన్నీ తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి విచ్చేశారు. ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్కారం అండి.
ఇది మన చట్టం తెలుసుకో. చట్టం తెలిసి మసలుకో. విధానాలు వివాదాలు పరిష్కార మార్గాలు రక్షణ గమ్యాలు తెలిపే. ఇది మన చట్టం తెలుసుకో. తెలిసి మసలుకో. ఇది మన చట్టం తెలుసుకో. తెలిసి మసలుకో.